అనేవి కొంత మైనస్ అయింది ఇప్పుడు ఆమ్ ఆద్మీ డెఫినెట్గా పార్టీ కదా అనేది ఈరోజు వస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ మాట్లాడదాం. ఎస్ సార్, మరి శ్రీనివాస్ రెడ్డి గారు, సారీ మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకటే అండి స్పష్టంగా రాజేశ్వర్ గారు, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనేది మొన్న చూసాం మనం చాలా స్పష్టంగా. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా పెట్టిందంటే, సబ్మిట్ చేసిందంటే, కేంద్ర బడ్జెట్ ఎట్లా సబ్మిట్ చేసిందంటే, ఇది ఢిల్లీ ఎన్నికల్ని ఒక బీహార్ లో అక్టోబర్ నవంబర్ లో జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అది బడ్జెట్, అది కేంద్ర బడ్జెట్ కాదు, ఎన్నికల బడ్జెట్ అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. అది వాళ్ళ బడ్జెట్ వల్ల ప్రభావం చాలా ఖచ్చితంగా, చాలా స్పష్టంగా చెప్తున్నా, బడ్జెట్ ప్రభావం ఖచ్చితంగా ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 12,75,000 వరకు, దాదాపుగా 12,75,000 వరకు కూడా మరి ఇన్కమ్ ట్యాక్స్ పరోక్షంగా కట్టొద్దనే ఉద్దేశంతో అట్లా చేయటం వల్ల అది చాలా ఇంపాక్ట్ అయింది వాస్తవంగా. ఇక్కడ మళ్ళీ అదేవిధంగా బీజేపీ ఇప్పుడు కూడా మేము స్కీములకు విరుద్ధం ప్రాంతీయ పార్టీలే స్కీములు పెడతాం తప్ప మేము జాతీయ పార్టీలో మాకు స్కీములు స్కామ్లు ఇవ్వడం అని చెప్పుకొని వాళ్ళు కూడా రకరకాల స్కీముల్ని, అంటే ఈ బీఆర్ఎస్ ఎవరు ప్రాంతీయ పార్టీలు లేకపోతే ఎవరు పెట్టినట్టుగా జనరల్ గా వాళ్ళు కూడా ఈ రాజకీయంగా, అంటే మాకు ఒక పాలసీ ఉంది, మేము అట్లాంటివి పెట్టామని చెప్పేసి అన్నోళ్ళే మాకు సంక్షేమం కాదు ముఖ్యం. సారీ ఫర్ ఇంటరప్ట్ యూ అండి మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు, మీదే కంటిన్యూ చేస్తాను. సో ఒమర్ అబ్దుల్లా ఘాటు ట్వీట్ చేశారు, రామాయణం వీడియోని ఆయన షేర్ చేశారు. మనం కొట్టుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పేసి ఆయన వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తోంది. ఫలితాలు చాలా దారుణంగా వచ్చాయి. సో ఇంకా కొట్లాడుకోండి, ఇంకా దారుణమైన ఫలితాలు చూస్తారంటూ కూడా ఆయన రామాయణం వీడియోను షేర్ చేశారు ఒమర్ అబ్దుల్లా. కంటిన్యూ చేయండి. నేను రాజేశ్వర్ గారు, నేను ఇంతకుముందే చెప్పాను, మిత్రలాభం మిత్రభేదం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా కరెక్ట్ లైన్ లోనే ఉంది. సరే ఇంత ముందు తాడూరు సీన్ అని చెప్పారు, సరే దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ మేము ఫస్ట్ నుంచి కూడా కరెక్టే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఇలా ఎట్లయిపోయిందంటే, ఆ పేపర్స్ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ రావద్దు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పుంజుకోవద్దు, మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేతుల నుంచి అధికారం కాస్త ఆపుకుపోయినా కూడా మేము తర్వాత కూడా మిత్రధర్మాన్ని పాటించుకుంటూ వాళ్ళకి మేము పొత్తులో ఉన్నాము. కానీ ఆ పెద్ద కాడికి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఉండొద్దు, ఉంటే మేము ఉండాలి సౌత్ ఇండియా ఉత్తర భారతదేశంలో, లేదంటే బీజేపీ ఉండాలి అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏందో పబ్లిక్ చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇవాళ మేము తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు లాస్ట్ వచ్చేవరకు కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేశారు. ఇలా వాళ్ళు కనీసం కాంగ్రెస్ పార్టీ చెప్పకుండానే వాళ్ళ అభ్యర్థుల స్థానాన్ని ప్రకటించుకున్నారు, చాలా స్పష్టంగా చూసాం మనం. మరి ఇండియా కూటమిలో ఉండి కూడా కేజ్రీవాల్ గారు కానీ ఈయన ఒక మాట మాట్లాడే వరకు వేరే వాళ్ళు కూడా కలిసి అయిపోయి వేరే వాళ్ళు కూడా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది, చాలా స్పష్టంగా చూసాం. ఇవాళ వీళ్ళు బీజేపీ వాళ్ళు చూసుకున్నామండి, మేము చూసినట్టు మహిళలకు కూడా మహిళలకు నెలకు 2,500 రూపాయలు స్కీమ్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు 20,000 ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. వాళ్ళు రకరకాల స్కీములు పెట్టారండి. వాళ్ళు చేసింది కూడా ఏముంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కొట్లాడబెట్టి ఆప్కి కాంగ్రెస్ పార్టీ కొట్లాడబెట్టారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా స్కీములు పెట్టారు. వాళ్ళకు ఉన్నటువంటి స్కీములు ఏ రోజు కూడా మేము స్కీములే పెట్టమన్నారు, స్కీములు పెట్టారు. మరి ఎల్పిజి సిలిండర్ కూడా 500 రూపాయలు సబ్సిడీ ఇస్తామన్నారు, ఏటా 2 సిలిండర్ ఇస్తామని కూడా వాళ్ళు కూడా చెప్పారు కదండి. అన్ని కూడా మరి వృద్ధులకు 2,500 పెన్షన్ ఇస్తాం, 70 ఏళ్ళు, ఇవన్నీ కూడా రకరకాలు చెప్పారు. వాళ్ళు రెండింటిని అడ్వాంటేజ్ చేసుకున్నారు రాజేశ్వరి గారు. ఒకటి ఏంటంటే, ఇది కేంద్ర బడ్జెట్ కాస్త ఎలక్షన్ బడ్జెట్ చేశారు. స్కీములు కూడా అలగమాలన స్కీములు వాళ్ళు ఇచ్చుకున్నారు. మరి హామీలు ఎలా ఉంటాయి అనేది, ఈ హామీలు ఎలా అమలు చేస్తారో చూడ. ఆటో డ్రైవర్లు కూడా 10 lakhs వరకు మరి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, యాక్సిడెంట్ కింద ఒక 5 lakhs మేము కవరేజ్ చేస్తాము, సీనియర్ సిటిజన్ల వరకు కూడా 10 లక్షల వరకు కూడా ట్రీట్మెంట్ చేస్తామని వాళ్ళు అసలు చాలా చెప్పారు. మరి ఆ బడ్జెట్ ఢిల్లీ చాలా చిన్నది కదండి, వాళ్ళ 70 స్థానాలు ఉన్నాయి. మరి ఆ బడ్జెట్ ఎటు సరిపోదో వాళ్ళకి తెలవాలి. సో ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది అంటే, కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఒమర్ అబ్దుల్లా గారు మీరు చెప్పారు, నేను కూడా చూస్తున్నాను విజువల్స్ లో. సో ఇక్కడ జరిగింది ఏంటంటే మిత్రభేదం జరిగింది, ఇక్కడ లాభ పొందారు బీజేపీ వాళ్ళు, చాలా స్పష్టంగా లాభ పొందారు. మేము మిత్రధర్మాన్ని పాటించుకుంటూ గతం నుంచి కూడా వచ్చాము. మేము ఇలా లాస్ట్కి వచ్చేవరకు ఆపు మానితం చేయబెట్టాలని చూసింది. ఇవాళ వాళ్ళకే నష్టం జరిగింది కదండి. ఇలా ఆ రోజు 2021-22లో లిక్కర్ పాలసీని కూడా చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ లిక్కర్ పాలసీని కూడా దాంట్లో అవినీతి జరిగింది అంటున్నారు. దాదాపు 100 కోట్ల అవినీతి జరిగింది. దానివల్ల ఢిల్లీ ప్రభుత్వానికి 580 కోట్ల రూపాయల లాస్ కూడా వచ్చిందని కూడా నేను గతంలో విన్నాను. గతంలో కూడా మీడియాలో కూడా నేను లైవ్ డిబేట్ లో కూడా మాట్లాడాను. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఎట్లా అయినా కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మిత్రదాన్ని మనం పాటించుకుంటూ మేము ఎట్లా గెలుస్తాం. మాకు ముస్లింస్ మాయమంటే ఉన్నారు, సిక్కులు మాయమంటే ఉన్నారు, హిందువులు ఏమో మరి నాకు అర్థమే కాదు. అందరు వాళ్ళు ఏమంటే ఉన్నారట, మరి అందరు వాళ్ళు ఏమంటే ఎట్లుంటున్నారు అంటే వాళ్ళు ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ అంటే, ఇలా మనము ఓకే ఆయన పెద్ద ఆయన, ఇప్పుడు ఆయన్ని మనమేమో కాదనం, కానీ ఆయన అంత పెద్ద ఆయన కూడా బోల్తా పడ్డాడు. ఆయన ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ వెళ్ళిపోయిండో మరి మనము చూసాం. కేజ్రీవాల్ గారిని మనం అంత స్పష్టంగా గమనించాము. అంటే నేను ఆడిందే ఆట పాడిందే పాటగానే వచ్చాడు. ఇవాళ ఏమైనా ఆయన ఇవాళ బొక్కబోల్లో పడాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని మనం కానీయకుండా చేద్దాం, కాంగ్రెస్ పార్టీ ఓట్లు కానీ ఓటింగ్ పర్సంటేజ్ కానీ సీట్లు కానీ రాకుండా చేద్దామని చెప్పేసి ఇవాళ లాస్ట్కి వచ్చేవరకు సెల్ఫ్ పోలే పరిస్థితి వచ్చింది. కనీసం ఎవరైనా చెప్తున్నారు కూడా నేనే పొజిషన్ లేరు కదండి. మీరు అందరూ చూశారు కదా, ప్రధానికం కూడా రాజకీయ ప్రధానికం కూడా ఇండియాలో కూటమిలో భాగస్వామి అయ్యుండి కూడా కనీసం ఆలోచించలేదు. రిజల్ట్స్ చూసాక మీరేమైనా
నిన్న రాహుల్ గాంధీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు కదా, మహారాష్ట్ర రిజల్ట్స్ తీశారు, ట్యాంపరింగ్ జరిగిందేమో అని చెప్పేసి అనుమానం కూడా ఆయన వ్యక్తం చేశారు కదా. సో ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే ఏమనిపిస్తోంది, బీజేపీ 48 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది కదా. ఇప్పుడు ఒకటి రాజేశ్వర్ గారు, ఇప్పుడు నేనేంటంటే ఇప్పుడు ఒకటి మా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఓట్లు చాలా చోట్ల ఓట్లు యాడ్ అయినాయని కూడా చెప్తున్నారు. ఈ ఓట్ల విషయాలు కూడా అందరూ కూడా ఒక అనుమానం అనేది ఉంది. మనం గతంలో ఏం ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పుకుంటూ వచ్చిందంటే దీంట్లో వైఫై కనెక్షన్ ఉండదు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు, అదేవిధంగా బ్లూటూత్ టెక్నాలజీ కూడా మేము వాడమని చెప్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు వాడిన టెక్నాలజీ ఏంటంటే మరి ప్రోగ్రామబుల్ చిప్స్ వాడారు, ఫ్లాష్ మెమరీ వాడారు. ప్రోగ్రామబుల్ చిప్స్ కానీ ఫ్లాష్ మెమరీని ఖచ్చితంగా ట్యాంపరింగ్ చెప్తున్నారు. టెస్లా అధినేత టెక్ దిగ్గజం ఏం చెప్తున్నారంటే ఆయన ఎలన్ మాస్క్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఫ్లాష్ మెమరీని కానీ మరి ప్రోగ్రామబుల్ చిప్స్ కానీ ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ మరి మన మాన్యువల్ కూడా దీన్ని ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు. మరి మేబీ చేసినా చేయొచ్చు, ఎందుకంటే బీజేపీ చూస్తున్నాం గతంలో పక్క తెలుగు రాష్ట్రం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా చూసాం మనం చాలా స్పష్టంగా. ఊహించని విధంగా డిపాజిట్లకు నిల్చున్న వారు గెలుస్తారంటే ఏకంగా ఒక వేలల్లో మెజార్టీ 50,000 లక్షలు రాసుకున్నట్టు వచ్చింది. మరి ఇక్కడ కూడా జరగడానికి కూడా అవకాశం ఉంది, మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా జరగడానికి అవకాశం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఎవరు క్వశ్చన్ చేయకుండా వాళ్ళు ఏంది ఒక బ్లాక్ బాక్స్ లో కనుక ఎవరు క్వశ్చన్ చేయడానికి చట్టాలు అనుకూలంగా తీసుకొని కూర్చున్నారు. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఎట్టుందంటే ఆప్ తోడు కొట్లాడాలి, బీజేపీ తోడు కొట్లాడాలి, ఎన్నికల సంఘం తోడు కొట్లాడాలి. ఆ ఢిల్లీలో మాకు జరిగింది ఇదే, ముగ్గురుతోడు కొట్లాడాల్సి వచ్చింది. ఆపు మిత్రధర్మాన్ని పాటించకుండా కాంగ్రెస్ పార్టీని రెగ్యులేట్ చేసింది, రెగ్యులేట్ చేసి వాళ్ళ రైట్ సార్. ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపు క్రితం 1,500 ఓట్ల వెనుకంజలో ఉన్నారు కేజ్రీవాల్ అనుకున్నాం, కానీ న్యూఢిల్లీలో పరిస్థితి మెల్లమెల్లగా మారుతోంది. కేవలం ఈ పోటీ అనేది 74 సీట్లకే తగ్గిపోయింది. పోటీ పర్వేష్ వర్మ 74 ఓట్ల ఆధిక్యంలో మాత్రమే కొనసాగుతున్నారు. కాసేపు క్రితం 1,500 ఓట్ల నుంచి 74 ఓట్లకు వచ్చింది. సో ఫలితాలు మారే అవకాశం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే కీలకమైన ఢిల్లీ, జంగ్పూరా, కత్వాజీ ఈ మూడు ప్రాంతాల్లో కూడా ఢిల్లీ ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కీలక ఆప్ నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గం